నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజీ స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి 227, 228, 229 నామాలకు భావార్థాలు తెలుసుకుందాము. శ్లోకాలు వచ్చేసి 43, 44, 45 శ్లోకాలకు నుంచి నామాలు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. మొదటగా 227 నామము సచ్చితానంద. సచ్చితానంద సచ్చహౌ చిచ్చా సచ్చిత్ సచ్చిచ్చా సౌ ఆనందచ్చ కాలత్రయ బధ్యత్వం సత్వం సెత్వారా ప్రకాశ ప్రకాశతత్వం చిత్వం పరమ ప్రేమస్పదాత్వమానందత్వం సత్యం జ్ఞానమనంతం విజ్ఞానమానందం సదేవా సౌమ్యాదామగ్ర ఆసిత్ ప్రజ్ఞ ప్రతిష్ట ప్రజ్ఞానం బ్రహ్మ ఆనందో బ్రహ్మతి వజ్యానత్ ఆనందం బ్రహ్మణో విద్యాన విభేతి కుతాచ్చాన ఇత్యాది శృత్యాభ్యా తే స్వరూపం యస్య సతోక్త వేదాంత శాస్త్రోక్త బ్రహ్మ స్వరూప లక్షణ లక్షతేథ. ఓం సచ్చిదానందాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: సచ్చిదానంద సత్ చిత్ ఆనంద స్వరూపిణి. సత్ అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలములు మూడింటి యందు ఉండునది సద్రూపిణి. చిత్ స్వయం ప్రకాశమనమైనది అనగా తనకంటే ఇతరమగు వస్తువు యొక్క ప్రకాశంచే ప్రకాశింపబడినది కాదు కనుక చిద్రూపిణి పరమ ప్రేమస్పదమైనది కనుక ఆనంద స్వరూపిణి. శృతులు దేవి సచ్చిదానంద స్వరూపిణి అని బోధించుచున్నాయి. సత్యం జ్ఞానమనుతత్వం అను శృతి సత్యత్వమును సత్యమును జ్ఞానస్వరూపమును చిద్రూపమును విజ్ఞానమంతనమును అను బృహదారణ్యక శృతి చిదానంద స్వరూపమును సదేవ సౌమ్యాదామగ్ర ఆసిత్ అను శృతి సత్వమును సద్రూపమును ప్రజ్ఞ ప్రతిష్ట ప్రజ్ఞానము బ్రహ్మ అను ఐతరేయ శృతి శిత్యారూపమును ఆనందో బ్రహ్మతి కుతాచన అను తేత్రియ శృతులు ఆనంద స్వరూపమును బోధించుచున్నాయి కనుక పరమేశ్వరి లలిత వేదాంత శాస్త్రమునందు చెప్పబడిన పరబ్రహ్మ స్వరూపంచే గ్రహింపబడుతున్నదని అర్థం. ఓం సచ్చిదానందాయ నమః. శ్రీమాత్రే నమః. 228 నామము సాధ్య. సాధ్య కర్మోపాసనాదిభ్య మహావాక్య శ్రావణజన్య బ్రహ్మ విద్యత్వేన సాధన చతుష్టాష్టత్య సంపన్నాధికారణ అపరోక్షతాయ సాధితుం ప్రాప్తోమరః ఫలాస్వరూపాత్యర్థ సాధ్వితి వా పటాతే సాధో స్త్రీ సత్వగుణ సంపన్నత్వత్ సాధు సకల విద్యా పారంగత్వే సతి సదాచార సంపన్న దేవీ సంపతి మానిత్యర్థ తదేక నిష్ట పరమ పతివ్రత సతి స్త్రీణాం పతివ్రత్య సాంప్రదాయ ప్రవర్తకేతి యావత్. ఓం సాధ్యాయ నమః. సాధ్య మొదట పుణ్యకర్మలను తర్వాత దేవతోపాసనాలను చేసి వివేక వైరాగ్య శమాధి షట్క సంపత్తి ముముక్షుత్వ రూపములకు సాధనా చతుష్టత్యను సంపాదించిన అధికారిచే తత్వమసి మొదలగు మహావాక్య శ్రవణం వలన కలిగిన బ్రహ్మ విద్యచే ఆ విద్య నివృత్తం కాగా ఆరోపేక్ష బ్రహ్మరూపంగా పొందుటకు అర్హమైనది సాధ్య అని చెప్పబడుచున్నది. బ్రహ్మ విద్య ఫలస్వరూపిణి సాధ్వి అని ఒక పాఠము కలదు. సాధుహో స్త్రీ సాధ్వి అగును. సాధు అనగా సత్వగుణ సంపన్నుడు, సకల విద్య పారంగతుడు, సదాచార సంపన్నుడు, దైవ సంపత్తు కలవాడు అని అర్థము. అట్టి పరమేశ్వర పత్ని పరమేశ్వర నిష్ఠగల పరమ పతివ్రత స్త్రీలకు పతివ్రత్య ధర్మమును సాంప్రదాయముచే ప్రవర్తింపచేయున్నదని నిశ్చితార్థము. ఓం సాధ్యాయ నమః. శ్రీమాత్రే నమః. 228 సాధ్య భావార్థం కంప్లీట్ అయిపోయిందండి. శ్రీమాత్రే నమః. 229 సద్గతి దాయిని నామము. సద్గతి దాయిని సమీచీన పునరావృతి రాహిత సుఖ మాత్ర రూప గతి. గమ్యతే జ్ఞాన్యతే ప్రాప్యతే ఇతివా గతి. యత్ యజ్ఞతే తదేవ గతి తదన్యస్య జ్ఞానతత్వత్ గతిత్వానామాపత్తేతు జ్ఞానతే ఫలే ఇచ్ఛాయ
తస్సద్దాన నేహ పురుష ప్రవర్తతే నాత్వజ్ఞత ఫలసాధనే ఇత్యాన్వాయ వ్యతిరేక బాహ్యం బ్రహ్మవిద్యా పోనోతి పరం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి యా పూర్వం దేవ ఋష్యాచ్చ తద్వేత్తు తన్మయ అమృతవై బభూవు ఇత్యాది శృత్యా పరదేవతా స్వరూపమేవ ముక్తి స్వరూపహతాయ సద్గతి సదా వారఖాగానాభివేన స్వరూపానంద మా భావంజయతేతి దాయిని అభేదేపి గతిదానాయ కర్మకృత్వ ప్రయోగ ఉపపద్యతే తదా తన్మనంగం స్వయమకూరత ఇత్యాదివ్య దివ్యర్థ సతిం వా సత్వ గుణయుక్తం దేవానాది గతిం వా దదాతిథి సా తదా. ఓం సద్గతిదాయిన్యై నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: సద్గతిదాయిని సద్గతి అనగా సమిచీనమైన గతి, పునరావృతి రాహిత్యమైన మోక్షం. గమ్యతే జ్ఞాయతే ప్రాప్యతే ఇతి గతిః. తెలియబడుచున్నది పొందబడుచున్నది గతి శబ్దార్థం. ఏది తెలియబడదో అదియే గతి. తెలియబడనిది గతి కానరాదు. ఫలము తెలియబడగా దాని యందు ఇచ్ఛాచేత ఆ ఫల సాధనములందు పురుషుడు ప్రవర్తించును. అజ్ఞాతమగు ఫలము కొరకు సాధనమునందు ప్రవర్తించడు. ఈ అన్వయ వ్యతిరేకముల చేత అన్వయము యస్యస్తేవ యస్యత్వం వ్యతిరేక యథాభావే యథాభవ. బ్రహ్మజ్ఞాని నిరాతిశయ సుఖరూపమగు మోక్షమును పొందును. బ్రహ్మను తెలిసినవాడు బ్రహ్మయే అగును. పూర్వము ఏ దేవతలు ఋషులు బ్రహ్మను తెలుసుకొనిరో వారు బ్రహ్మస్వరూపులై అమృతతత్వమును పొందిరి అను శృతుల చేత పరదేవత స్వరూపమే సద్గతి అని చెప్పబడుచున్నది. పరదేవత జ్ఞానము చేత స్వరూప ఆవరకమగు అజ్ఞానమును విస్తరింపజేసి స్వరూపనందమును అభివ్యక్తము చేయుడు కనుక దాయిని ఇచ్చునది ఇచ్చట సద్గతి దేవియే. సద్గతిని ఇచ్చునది దేవియే. గతి దానము అను క్రియలకు కర్తగాను కర్మగాను అభేదముచే దేవియే ఉంటున్నది. తదానాత్మనాగం స్వయం మఖూరుత అను శృతి యందు సాదృపమగు ఆత్మ తనను జాగృతరూపంగా చేసుకొనెను. ఆత్మ తనను జాగృతరూపముగా చేసుకొనెను అను చోట కర్తయు కర్మయు ఆత్మయే అయి ఉన్నది. కర్త కర్మలకు అభేదము. ఆ విధంగా సద్గతి దాయిని అను చోట కూడా కర్త కర్మలకు అభేదము, లేదా సద్గతి అను సద్గతి దాయిని అను చోట కూడా కర్త కర్మలకు అభేదము, లేదా సద్గతి అను పదమునకు సత్వగుణంతో కూడిన దేవ్యాయన మార్గమని అర్థము. ఉపాసనలకు దేవ్యాయన మార్గమును ప్రసాదించుచున్నదని అర్థం. ఓం సద్గతి దాయినే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటగా మీరు చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఒక హైప్ మాత్రం ఇవ్వండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.